వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గోమాతను రక్షించిన ఘటనలో ధర్మ సంరక్షణకై బీజేపీ చేసిన కృషి ప్రశంసనీయమని గుడిపాటి సోదరులు వ్యాఖ్యానించారు. మార్కాపురం జిల్లా ఖమ్మం మండలంలోని తురుమెల్ల గ్రామంలో ఈ నెల 11న వేలంపాటలో విక్రయించిన గోవును తెలంగాణ రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధి ఎం రవికుమార్ యాదవ్ చొరవతో తిరిగి సొంత కూటికి చేర్చడం పట్ల గుడిపాటి బ్రదర్స్ మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక బీజేపీ నాయకుడు బాదం కిషోర్ కుమార్ బృందం ద్వారా గోమాతను రక్షించేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తురిమెల్ల చేరిన గోవును సందర్శించేందుకు ఆదివారం భక్తులు బారులు తీరగా గోమాతకు పూలమాలలు వేసి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలహారాలను తినిపించారు. ఈ సందర్భంగా గుడిపాటి సోదరులు మాట్లాడుతూ హిందూ ధర్మంలో ఆవు అంటే ఆడబిడ్డతో సమానమని, గ్రామస్తులు పవిత్రంగా పూజించే గోమాతను సంరక్షించేందుకు జీవితకాలం పాటు అండగా ఉంటామన్నారు. దేవుని ఆవును గ్రామానికి తిరిగి తీసుకువచ్చిన స్థానిక బీజేపీ నాయకులు బాదం కిషోర్ కుమార్, బాదం మనోహర్, గుండెపూడి శ్రీనివాసులు శర్మ, మునగాల మురళీకృష్ణ, చంచోజీరావు, కొర్రపాటి పూర్ణచంద్ర, కొంగని శ్రీను తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి బ్రదర్స్ రంగనాయకులు రంగస్వామి, నెమలిగుండం, జనసేన నాయకులు పోలు రంగనాయకులు, కేశంశెట్టి బాలుడు, ముద్దం వెంకటేశ్వర్లు, నిమ్మగడ్డ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అదే